అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 1A సెషన్ 2 28/2/2024 ఆఫ్టర్నూన్ సెషన్ది తెలుగు ప్రీవియస్ పేపర్ చూద్దామండి. ఇది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న 6th ప్రీవియస్ పేపరు. ఆల్రెడీ 5 పేపర్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి లింక్స్ పెడతాము. ఎవరైనా ఒకసారి విజిట్ చేయకపోతే ఒకసారి ఆ వీడియోలు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు సెట్ 4 తెలుగు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. మిరెము గింజ చూడ మీద నల్లగా నుండు కొరికి చూడ లోన జురుకు మనును సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినర్వేమ. పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు? ఆప్షన్స్: ఆవగింజ, మిరియపు గింజ, మిరపగింజ, బొప్పాయి గింజ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మిరియపు గింజ. సో సజ్జనులను పద్యంలో మిరియపు గింజతో పోల్చారు. క్వశ్చన్ నెంబర్ 32. సేమ్ పద్యం, పైన 31లో ఇచ్చిన పద్యమే. సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? ఆప్షన్స్: అహంకారంతో, దుర్గుణాలతో, అలంకారంతో, మేధా సంపత్తితో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మేధా సంపత్తితో. మేధా సంపత్తితో సజ్జనుల స్వభావం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 33. తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేషప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిని మొదలైన కవితా సంపుటులు, అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కురకో మొదలైన నాటకాలను రచించారు. సభాస్ర శంకర, ఆటగదరా శివ, మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. భరణి గారు రాసిన భక్తి గీతాల మొకటం ఇది. అంటే భక్తి గీతాలు రాశారు కదా, దానికి ఏ మొకటంతో భక్తి గీతాలు రాశారని అడిగారు. ఆప్షన్స్: ఆటగదర శంభో శంకర, సభాస్ర శంకర, ఆటగదరా శివ, సభాస్ ఆటగదరా శివ రా శంకర, సభాస్ర కృష్ణ హరహర శంభో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సభాస్ర శంకర, ఆటగదరా శివ. ఇక్కడ ఉన్నాయి చూడండి, మొకటంతో రాసిన భక్తి గీతాలు. క్వశ్చన్ నెంబర్ 34. సేమ్ పైన ఇచ్చిన మ్యాటర్ ఒకసారి చూడండి. నెక్స్ట్, తనికెళ్ళ భరణి గారి రచన కానిది. ఆప్షన్స్: అద్దెకొంప, చల్చల్ గుర్రం, గృహప్రవేశం, కొక్కురకో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గృహప్రవేశం. ఇది తనికెళ్ళ భరణి గారు రచించలేదు. ఇక్కడ చూడండి, ఆయన ఇచ్చినవి అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కురకో. ఈ 3 ఆప్షన్స్లో ఉన్నాయి. సో గృహప్రవేశం ఒకటి దీంట్లో లేదు కాబట్టి అది ఆయన రచించలేదన్నమాట. సో ఆన్సర్ గృహప్రవేశం. క్వశ్చన్ నెంబర్ 35. తేటల మాటలతో గేయ రచయిత. ఆప్షన్స్: దేవుపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, శ్రీశ్రీ ఆరుద్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు తేటల మాటలతో గేయాన్ని రచించారు. క్వశ్చన్ నెంబర్ 36. సాల్వము అను పదానికి అర్థం. ఆప్షన్స్: పావురం, డేగ, పిల్లి, తాబేలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, డేగ. సాల్వము అంటే డేగ. క్వశ్చన్ నెంబర్ 37. ప్రతీక పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: పతాకం, జెండా, చిహ్నం, గుర్తు, జనకుడు, పిత, ప్రారంభం, మొదలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చిహ్నం, గుర్తు. ప్రతీక అంటే చిహ్నం, గుర్తు. క్వశ్చన్ నెంబర్ 38. దరి పదానికి ప్రకృతి పదం. ఆప్షన్స్: దూరం, తీరం, దారం, దారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, తీరం. దరి అంటే తీరం.
క్వశ్చన్ నెంబర్ 39. పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానార్థాలు. ఆప్షన్స్: విహగము, ఆకాశం, ధర్మం, మందిరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విహగము. విహగము అంటే పక్షి, మబ్బు, బాణం. క్వశ్చన్ నెంబర్ 40. పచ్చని చెట్లతో కూడిన పరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్స్: పచ్చని చెట్లు, కూడిన, హరితహారం, కన్నుల పండుగ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కన్నుల పండుగ. ఇది జాతీయం అవుతుందన్నమాట. అంటే విశేషణార్థాన్ని ఇచ్చేదాన్ని జాతీయం అంటాం కదా. అంటే అక్కడ కనిపించే ఉన్న ఓడి కాకుండా దానికి ఇంకా వేరే అదర్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కన్నుల పండుగ జాతీయం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 41. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది? ఆప్షన్స్: తేనెపట్టు, తాంబూలం, చెట్టు, గ్రుడ్డు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రుడ్డు. క్వశ్చన్ నెంబర్ 42. కానీ అన్న పదం ఏ భాషా భాగం? ఆప్షన్స్: క్రియ, విశేషణం, అవ్యయం, సర్వనామం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవ్యయం. క్వశ్చన్ నెంబర్ 43. అందున్, నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? ఆప్షన్: సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠీ విభక్తి, ద్వితీయ విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సప్తమి విభక్తి ఈజ్ రైట్ ఆన్సర్. సప్తమి విభక్తికి అందున్, నన్ అనే ప్రత్యయాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 44. కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం. ఆప్షన్స్: కళ, కళాకారి, కళాకారిణి, కాలం, కారుణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కళాకారిణి. అంటే పురుషుని అయితే కళాకారుడు అంటారు, స్త్రీని అయితే కళాకారిణి అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 45. పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? ఆప్షన్స్: వాక్యం మధ్యలో, వాక్యం చివరలో, వాక్యం కొనసాగుతున్నప్పుడు, వాక్యం మొదటిలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వాక్యం చివరలో. పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ని వాక్యం అయిపోయిన తర్వాత ఉంచుతాం కాబట్టి వాక్యం చివరలో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో నిత్య ఏకవచనం. ఆప్షన్స్: ఇత్తడి, ఆశ, పరుగు, వడ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇత్తడి రైట్ ఆన్సర్. సో ఇత్తడి బహువచనమైన ఏకవచనమైన ఇత్తడి పలుకుతాం. ఆశకి ఆశలు, పరుగుకి పరుగులు, వడ్లు అన్నది నిత్య బహువచనానికి ఉదాహరణ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. స్, త్, ఈ, ఉ ఈ మొత్తము ఇచ్చిన అక్షరాలను కలిపితే ఏ అక్షరం అవుతుంది అని అడిగారు. ఫస్ట్ స్ ఉంది కాబట్టి సా అవుతుంది. సాకి ఉంది కాబట్టి తావత్తు, ఈ ఉంది కాబట్టి యావత్తు, ఊ ఉంది కాబట్టి స్తు. ఆప్షన్ 2 స్త్యూ. 47కి స్త్యూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 48. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ఆప్షన్స్: మూర్ధన్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, కంట్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మూర్ధన్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మూర్ధన్యాలు అంటే ఏంటంటే వాటిని పలకాలంటే గట్టిగా నాలుగుని గట్టిగా అంగలతో తాకుతూ పలకాలన్నమాట. ఇలాంటివి మన తెలుగు అక్షరమాలలో మొత్తము 9 తెలుగు అక్షరమాలలో మొత్తం మూర్ధన్య అక్షరాలు మొత్తము 9 ఉన్నాయి. అవి ఏంటంటే అరు, అరువు, ట, డ, 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 అన, ర, ష. సో ఈ 9 అక్షరాలని మూర్ధన్యాలు అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 49.
సీతమ్మ పదంలోని సంధి. ముందు సీతమ్మ ఆప్షన్ చూడండి. అత్వసంధి, ఉత్వసంధి, ఎత్వసంధి, అడాగమ సంధి. ముందు సీతమ్మ పదాన్ని ఎలా విడదీయచ్చు అంటే సీత ప్లస్ అమ్మ. సో ఆ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఆప్షన్ 1 అత్వసంధి. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, అది అత్వసంధి అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 50. కవీశ్వరుడు పదాన్ని విడదీయండి. ఆప్షన్స్ కవి ప్లస్ ఈశ్వరుడు, కవి ప్లస్ స్వరుడు, కవీస ప్లస్ వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. కరెక్ట్ ఆన్సర్ కవీశ్వరుని విడదీస్తే కవి ప్లస్ ఈశ్వరుడు ఎలా అవుతుంది? సో మీలో ఎవరికైనా కవి ప్లస్ ఈశ్వరుడులో ఉన్న సంధి ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కరెక్టో కాదో, ఎంతమంది కరెక్ట్గా పెడతారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం. ఆప్షన్స్ తల్లి మనసు, తల్లిదండ్రులు, చతుర్వేదాలు, విద్యాధనము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తల్లి మనసు. షష్ఠీ తత్పురుష అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సో ఈ పదాలు ఆ సమాసంలో వస్తే వాటిని షష్ఠీ తత్పురుష సమాసం అంటాము. ఇక్కడ చూడండి, తల్లి మనసును ఎలా రాయొచ్చు అంటే తల్లి యొక్క మనసు, తల్లిదండ్రులకి తల్లియును తండ్రియును అంటే ద్వంద్వ సమాసం అవుతుంది. చతుర్వేదాలు 4 వేదాలు కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. విద్యాధనము, విద్య మరియు ధనము, ఇది కూడా ద్వంద్వ సమాసం అవుతుంది. సో ఇక్కడ షష్ఠీ తత్పురుషకు సంబంధించి యొక్క వచ్చింది కాబట్టి తల్లి యొక్క మనసు. సో అది ఆప్షన్ 1 తల్లి మనసు షష్ఠీ తత్పురుష సమాసం అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 52. 3 లఘువులు ఏ గణం? ఆప్షన్స్ మగనం, నగనం, జగనం, సగనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నగనం రైట్ ఆన్సర్ అవుతుంది. నగనంలో అన్ని లఘువులే ఉంటాయి, మగనంలో అన్ని గురువులు ఉంటాయి. సో అన్ని లఘువులు ఉన్నది అడిగారు కాబట్టి నగనం రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, పై పాదాలలో ఉన్న అలంకారం. ఆప్షన్స్ వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంత్యానుప్రాస. ఇక్కడ నేర్చుకున్నాం, కూర్చుకున్నాం అంటే పాదాల చివరలో కున్నాం కున్నాం అని చివరన ఒకే పదాలు వస్తున్నాయి కాబట్టి వాటిని అంత్యానుప్రాస అలంకారం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 54. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం? ఆప్షన్స్ అనుమత్యర్థక వాక్యం, ఆశీరార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆచర్యార్థక వాక్యం. ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం కాదు, ఆచర్యార్థక వాక్యం కాదు, ఎందుకంటే ప్రశ్నార్థకం లేదు, ఆచర్యార్థకం కూడా లేదు. సో అనుమత్యార్థక వాక్యం కూడా కాదనమాట. ఇది నిండు నూరేళ్ళు వర్ధిల్లు అంటే మనం ఆశీర్వదిస్తాం కాబట్టి అలాగా అది ఆప్షన్ 2 ఆశీరార్థక వాక్యం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఆప్షన్స్ ఆగస్టు 29, సెప్టెంబర్ 8, ఫిబ్రవరి 21, అక్టోబర్ 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 21 కరెక్ట్ ఆన్సర్. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాము. క్వశ్చన్ నెంబర్ 56. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు. ఆప్షన్స్ జాన్సన్, ఆర్హెచ్ తావే, బెంజమిన్ బ్లామ్స్, మేరియా మాంటిస్సోరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాన్సన్. జాన్సన్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అని అన్నారనమాట, అంటే భాష ఆలోచనలకు ఆకృతి. క్వశ్చన్ నెంబర్ 57. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్ విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు, పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. వ్యాకరణం బోధించడం ద్వారా పై 3 ప్రయోజనాలు ఉంటాయి. 4వది, ఇప్పుడు వ్యాకరణం నేర్చుకున్న వాళ్ళందరూ రచయితలుగా అవ్వాలని లేదు కాబట్టి ఆప్షన్ 4. సో ఇది ప్రయోజనం కాదనమాట. క్వశ్చన్ నెంబర్ 58. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది? ఆప్షన్స్: ప్రజ్ఞా పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, సాధన పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సాధన పరీక్షలు. ఇది మనోవైజ్ఞానికి సంబంధించిన పరీక్ష కాదనమాట. క్వశ్చన్ నెంబర్ 59. బోధనా సోపానాల్లో మొదటిది? ఆప్షన్స్: మూల్యాంకనం, విషయ ప్రకటనం, పాఠ్యబోధన, ఉన్ముఖీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉన్ముఖీకరణం. క్వశ్చన్ నెంబర్ 60. విస్తార పఠనానికి ఉపయోగపడేవి? ఆప్షన్స్: వాచకాలు, కవితలు, ఉపవాచకాలు, పద్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉపవాచకాలు. విస్తార పఠనానికి ఉపవాచకాలు మనకి బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే మీలా ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.